ధనవంతులు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పెద్ద కార్లు, బంగ్లాలు, బోల్డంత ఆడంబరం కదా? కాని ఈ బయటకి కనిపించే ప్రపంచం వెనుక వాళ్ళ అసలైన జీవితమెలా ఉంటుంది? చూడండి, ఈ విశ్లేషణ డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి కాదు, అస్సలు కాదు. ఇదు ఆ సంపదతో వాళ్ళు నిజంగా ఎలా జీవిస్తున్నారు అనే దాని గురించి, వాళ్ళ జీవితాల్లో ఉండే కొన్ని నిశ్శబ్దమైన, మనకు పెద్దగా తెలియని అలవాట్ల గురించి. పదండి, ఆ 7 నిశ్శబ్ద అలవాట్లేంటో చూద్దాం. ఈ మొత్తం అన్వేషణకు స్ఫూర్తేంటో తెలుసా? ఒకే ఒక్క ఆలోచన. ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ల జీవితం ఏదో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక రకమైన పొందికగా ఉన్నట్టు అనిపించింది. ఆ పద్ధతికి పేరు పెట్టటం కష్టం, కాని దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవాలని ఒక బలమైన కోరిక మొదలైంది. వాళ్ల జీవితంలో దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఇది. సో ఇదంతా ఎలా మొదలైందంటే ఒక ఆశ్చర్యకరమైన సమావేశంతో. అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం ఏమనుకుంటాం? ధనవంతులంటే పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద కారు కదా? కాని నేను చూసిన వాస్తవం దానికి పూర్తి భిన్నం. వాళ్ళు నివసించేది ఒక మామూలు అపార్ట్మెంట్లో. క్యాలెండర్ అంతా మీటింగ్స్తో నిండిపోయుంటుందనుకుంటే ప్రశాంతంగా కూర్చుని ఒక నవల చదువుకుంటున్నారు. చుట్టూ పనివాళ్లుంటారనుకుంటే వాళ్ల టీ వాళ్లే పెట్టుకుంటున్నారు. మనం ఊహించుకునే జీవితానికి, వాళ్ల అసలు జీవితానికి మధ్య ఉన్న ఈ తేడానే, ఈ వైరుధ్యమే అసలు ప్రశ్నను రేకెత్తింది. అలా ఒక వ్యక్తితో మొదలైన కుతూహలం చిన్నది కాదు, ఏకంగా 20 ఏళ్ల పరిశీలనగా మారింది. కేవలం ఒక్కరినే కాదు, వాళ్లలాంటి ఎంతోమంది జీవితాల్లోని పద్ధతులను అర్థం చేసుకోడానికి ఈ అన్వేషణ కొనసాగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు ఇవి ఒక్కరోజులో వచ్చినవి కావు. కొన్ని సంవత్సరాల పాటు ఇంటర్వ్యూలు చేయడం, ఎన్నో జీవిత చరిత్రలను లోతుగా అధ్యయనం చేయడం, ఇంకా కొందరిని కొన్నేళ్లపాటు చాలా దగ్గరగా గమనించడం ద్వారా నెమ్మదిగా ఒక్కొక్కటిగా రూపుదిద్దుకున్నాయి. ఇదంతా ఒక సుదీర్ఘ ప్రయాణంలాంటిది. ఓకే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని క్లియర్గా చెప్పుకోవాలి. ఈ విశ్లేషణ డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి కాదు, అస్సలు కాదు. అసలు ప్రశ్న అది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఆ సంపదతో ఎలా జీవిస్తున్నారు, ఆ డబ్బు తెచ్చిపెట్టిన స్వేచ్ఛను ఎలా వాడుకుంటున్నారు. ఇది వాళ్ల విజయాన్ని ప్రదర్శించడం గురించి కాదు, వాళ్ల నిశ్శబ్దమైన వ్యక్తిగత జీవితం గురించి. మరి ఇన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత అసలు ఏం తెలిసింది? ఇంతకీ ఏంటా నిశ్శబ్ద అలవాట్లు? పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి అలవాటు సాధారణ జీవితంతో టచ్లో ఉండటం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా ముఖ్యం. అంటే వాళ్ళు తమ చిన్న చిన్న పనులు తామే చేసుకుంటారు. మార్కెట్కు వెళ్లడం, కూరగాయల ధరలు తెలుసుకోవడం, సొంతంగా డ్రైవ్ చేసుకోవడం, ఇలాంటివన్నమాట. ఈ చిన్న పనులే వాళ్లను భూమిమీద వాస్తవంలో ఉండేలా చేస్తాయి. ఈ మాట ఎంత పవర్ఫుల్ అంటే, ఓ వ్యాపారవేత్తని అడిగారంట, మీరు డ్రైవర్ని పెట్టుకోగలరు కదా, ఎందుకు మీరే డ్రైవ్ చేసుకుంటారు అని. అప్పుడాయన చెప్పిన సమాధానమిది. ఇక్కడ పాయింట్ డ్రైవింగ్ గురించి కాదు, మనల్ని మనం నిలబెట్టే చిన్న చిన్న పనుల గురించి. అలాంటివి చేయడం మానేస్తే జీవితంలో ఇంకా చాలా విషయాలు మర్చిపోతామంటారాయన. ఇక రెండవ అలవాటు, ఇది ఇప్పుడు చాలామంది చేసేదానికి కంప్లీట్గా ఆపోజిట్. అదేంటంటే ఖాళీ సమయాన్ని కాపాడుకోవడం. చూడండి, చాలామంది నేను చాలా బిజీ అని చెప్పుకోవడాన్ని ఒక స్టేటస్ సింబల్గా ఫీలవుతారు. క్యాలెండర్ నిండా పనులుంటే గొప్ప అనుకుంటారు. కానీ నిజమైన స్వేచ్ఛను ఆస్వాదించేవాళ్లు వాళ్ల క్యాలెండర్లో కావాలనే ఖాళీలుంచుకుంటారు. ఖాళీ మధ్యాహ్నాలు ఏమీ చెయ్యకుండా ఉండటానికి. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే ఒక నిండిన క్యాలెండర్ని మేనేజ్ చేయడం ఖాళీ క్యాలెండర్ని ఎదుర్కోవడం కంటే చాలా సులభం. బిజీగా ఉండటం అనేది మనతో మనం గడపకుండా తప్పించుకోవడానికి ఒక మార్గం. ఆ ఖాళీ సమయాన్ని ఆస్వాదించటం చాలా కష్టం, కాని అసలైన శాంతి, సంతృప్తి దొరికేది అక్కడే. నిజానికి ఆ ప్రశాంతమైన ఖాళీ కోసమే కదా ఎంత కష్టపడేది. ఒక్కసారి ఎవరి క్యాలెండరైనా చూస్తే వచ్చే వారం మొత్తం ప్రతిరోజూ ఏదో ఒక పనితో నిండిపోయిందా? అలా ఉంటే ఆ స్వేచ్ఛని నిజంగా అనుభవిస్తున్నట్టా? ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పుడు మరో 2 అలవాట్లు చూద్దాం. ఇవి సంబంధాలు, జీవిత లక్ష్యానికి సంబంధించినవి. ఒకటి, పాత స్నేహితులను వదులుకోకపోవడం. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వకముందు నుంచి మనతో ఉన్నవాళ్లే మనల్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. ఇక రెండోది, ఎప్పుడూ పూర్తిగా రిటైర్ అవ్వకపోవడం. డబ్బు కోసం కాకపోయినా ఏదో ఒక ఆసక్తికరమైన పని చేస్తూనే ఉంటారు, ఆ ఒత్తిడి లేకుండా. ఇక దానం చేసే విషయంలో కూడా వాళ్ల పద్ధతి వేరుగా ఉంటుంది. ఆర్భాటంగా అందరికీ తెలిసేలా చేసే దానం ఒక రకమైతే,
వీళ్లు చేసేది దానికి పూర్తి విరుద్ధం. నిజమైన దానమంటారే, అది ఎప్పుడూ నిశ్శబ్దంగా జరిగిపోతుంది. దాని గురించి ఎక్కడ వార్తలు రావు. చాలాసార్లు సహాయం తీసుకున్న వాళ్లకి కూడా ఎవరిచ్చారో తెలీదు. ఎందుకంటే సహాయం చెయ్యాలనే ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దానికి ప్రచారం అవసరం లేదని వాళ్లు గట్టిగా నమ్ముతారు. ఇక 6వ అలవాటు, బహుశా ఇది అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించొచ్చు. అదేంటంటే ఒక చిన్న జీవితాన్ని ఎంచుకోవడం. సాధారణంగా డబ్బుంటే ఎన్నో ఆప్షన్స్ ఉంటాయనుకుంటాం కదా, కానీ వీళ్ళు కావాలనే ఆ ఆప్షన్స్ను తగ్గించుకుంటారు. అనంతమైన అవకాశాలున్నా ఒక చిన్న, సింపుల్ కానీ అర్థవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఎందుకలా అంటారా? ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండటం ఒక దశ దాటాక స్వేచ్ఛలా కాకుండా ఒక భారంలా అనిపిస్తుంది. ఆలోచించండి, 10 చోట్ల ఇళ్ళు కొనే ఆప్షన్ ఉంటే ఏ ఒక్కచోటా కూడా ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ ఉండదు. ప్రతిరోజు కొత్త రెస్టారెంట్కు వెళ్తే ఏ ఒక్క ప్రదేశంతోనూ అనుబంధం ఏర్పడదు. అందుకే అనవసరమైన ఆప్షన్స్ను పక్కన పెట్టి కొన్ని ముఖ్యమైన వాటికే కట్టుబడి ఉండటంలోనే అసలైన సంతృప్తి దొరుకుతుంది. సరే, ఇప్పటివరకు మనం 6 అలవాట్లు చూశాం. ఇప్పుడు చెప్పబోయేది 7వది. ఇది అన్నింటికన్నా లోతైనది. మిగతా అలవాట్లన్నింటికీ ఇదే పునాదిలాంటిది. వీళ్ళందరి జీవితంలో కామన్గా ఉండేది ఒక అంతరం, ఒక గ్యాప్. ఏంటా గ్యాప్ అంటారా? బయటి ప్రపంచం వాళ్ల గురించి ఊహించుకునే జీవితానికి, వాళ్ళు నిజంగా జీవించే జీవితానికి మధ్య ఉన్న తేడా. ఈ గ్యాప్తో బ్రతకడం వాళ్లకొక సవాలు, కాని దాంతో వాళ్లు నెమ్మదిగా సర్దుకుపోతారు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఒక నిశ్శబ్దమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు తమని తప్పుగా అర్థం చేసుకోవడమనేది తాము పరిష్కరించాల్సిన సమస్య కాదు అని, తమ లైఫ్ స్టైల్ గురించి ఎవ్వరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరినీ ఒప్పించాల్సిన పని లేదని వాళ్లు గ్రహించారు. ఆ మిస్అండర్స్టాండింగ్ వాళ్ల ప్రాబ్లం కాదు, అంతే. ఈ ఒక్క అలవాటు మనల్ని కూడా ఆలోచింపదేస్తుంది కదా. మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తన ఎవరి ఆమోదం కోసం, ఎవరి మెప్పు కోసం మనమిలా ప్రదర్శనిస్తున్నాం. ఒకవేళ ఆ ప్రదర్శన ఆపేస్తే జీవితం ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు చివరిగా ఈ అలవాట్లన్నీ కలిసి ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో చూద్దాం. మొత్తం విశ్లేషణకు సారాంశం ఇదే. మనం చూసి నేర్చుకోవాలనుకునే అసలైన జీవితాలు బయటికి చూస్తే అలా కనిపించవు. అవి చాలా నిశ్శబ్దంగా, ఆడంబరానికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే నిజమైన విలువైన జీవితం బయటికి కనిపించే వాటిలో కాదు, నిశ్శబ్దంగా తీసుకునే చిన్న చిన్న అర్థవంతమైన నిర్ణయాలలో ఉంటుంది. ఈ ఆలోచనలన్నింటినీ మన జీవితంలోకి తెచ్చుకోటానికి ఒక చిన్న ప్రయోగం లాంటిదుంది. దాన్ని శనివారం ఉదయం పరీక్ష అనొచ్చు. సింపుల్. ఒక శనివారం ఉదయం తీసుకోండి. ఆ రోజు ఉదయం ఎలాంటి ప్లాన్సూ పెట్టుకోవద్దు, ఖాళీగా ఉంచండి. అప్పుడు సహజంగా దేనివైపు మనసు వెళుతుందో గమనించాలి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆ ఖాళీ సమయం ఒక బహుమతిలా అనిపిస్తుందా, లేక దాన్ని ఏదో ఒక పనితో నింపేయాల్సిన ఒక సమస్యలా అనిపిస్తుందా? ఆ సమాధానంలోనే మన జీవితానికి సంబంధించిన చాలా లోతైన విషయాలు దాగి ఉంటాయి. ఆలోచించాల్సిన ప్రశ్న.